హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీగా చేసుకునే పూర్ణాలు ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసేయచ్చు. పచ్చి కొబ్బరిది 1 కప్పు తీసుకున్నాను. తురిమింది ఫ్రెష్ కొబ్బరి, అరకప్పు బెల్లం, 1 స్పూన్ షుగర్ వేసాను. షుగర్ ఇష్టం లేకపోతే మానేయచ్చు. కొద్దిగా పుట్నాల పప్పు, 2 యాలకులు. పుట్నాల పప్పు యాలకులు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఎక్కువ వేపుకోవసరం లేదు. ఫ్రెష్ కొబ్బరితో చేసుకుంటేనే బాగుంటుంది. చక్కగా 1 నిమిషం పాటు వేపుకుని ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూర్ణాలు ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఎన్నైనా చేసేయచ్చు. మనం తీసి పెట్టుకున్న అరకప్పు బెల్లం వేసుకోవాలి. మీరు షుగర్ కొంచెం తక్కువ తినేట్టయితే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి. బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. ఊరినేనే కరిగిపోతుంది, ఏమీ పాకం రావసరం లేదు. బెల్లం కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగాక పుట్నాల పప్పు పొడి వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఉంచవసరం లేదు. ఇప్పుడు మొత్తం కలిసేట్టు చక్కగా కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. దానిలో ఉంచితే ఆ వేడికి ఇంకా డ్రై అయిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకోండి. అది మొత్తం ప్లేట్లోకి తీసుకుని, ఇది నేను దోశ పిండి తీసుకున్నాను. మామూలుగా మీరు దోశకి ఎలా మిక్సీ పట్టుకుంటారో అలాగే నేను 1కి 3 బియ్యం వేసి దోశలకి మిక్సీ పట్టుకుంటాను. అదే పిండి తీసుకున్నాను. మీరు ఎలా అయితే దోశలకి పెట్టుకుంటారో అదే పిండి చేసుకోండి. 1కి 2 బియ్యం పోస్తే సాఫ్ట్గా ఉంటాయి, 3 పోస్తే క్రిస్పీగా ఉంటాయి. 1/2 స్పూన్ షుగర్ వేస్తే పూర్ణం పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది, కలర్ వస్తుంది. 1/2 స్పూను షుగర్ వేసి బాగా కలిపి, ఇప్పుడు మనం తీసుకున్న వేపుకున్న కొబ్బరి చక్కగా ఆరిపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అన్నీ ఉండలు చుట్టి చక్కగా ఒకే సైజులో రెడీగా పక్కన పెట్టుకుని, నేను ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. అది వేడెక్కుతూ ఉండగా మనం ఉండలు చేసుకోవచ్చు. అన్నీ ఉండలు చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు వేడెక్కిందో లేదో ఆయిల్ టెస్టింగ్ పెట్టుకుని కొద్దిగా 1 చుక్క పిండి వేసుకుంటే వెంటనే తేలితే వేడెక్కినట్టు. పూర్ణాలకు ఎప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆ పిండిలో అదేసి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు స్పూన్తో అయినా అలా వేసుకోవచ్చు. చక్కగా ఉండంతా పిండిలో ముంచి స్పూన్తో వేసుకోవటమే. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది పూర్ణం బయటకు వస్తుందేమో అన్న భయం ఉండదు. అలా స్పూన్తో వేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే వేసుకుంటాను. మీకోసం 2 స్పూన్తో వేసి చూపించాను. మిగతావి నేను చేత్తో వేసుకుంటాను. చక్క పిండిలో అలా వేసేసి వేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే అంటుకుపోతాయి. ఆయిల్కి సరిపడా ఫ్రీగా తిప్పుకోవటానికి వీలుగా వేసుకోవాలి. కొబ్బరి హెల్త్కి మంచిది. ఇప్పుడు కొబ్బరి కూడా ఎక్కువ ఉంటుంది కదా, చక్కగా ఇలా కొబ్బరి పూర్ణాలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒక సైడ్ కాలాకే రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇవి మా నాయనమ్మ ఎక్కువ చేసేది నువ్వుల పూర్ణాలు, కొబ్బరి పూర్ణాలు. పాతకాలం వంటనివి, హెల్దీ వంటలు, ఎప్పటి నుంచో ఉన్న వంటలేనివి. ఆ సైడ్ అంతా చక్కగా కాలాక రెండో సైడ్కి తిప్పుకోవాలి. అంటుకున్నవి ఏమన్నా ఉంటే వెంటనే తీసేయొద్దు. కాలాక అవే విడిపోతాయి. మంచి కలర్ వచ్చాక తీసుకుని మిగతావి కూడా వేసుకుందాం. నేను మొదటి శుక్రవారం పూజకి ఇవి చేసుకున్నాను. మళ్ళీ మిగతావి కూడా వేసుకుందాం. సింపుల్గా ఎవరైనా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడకుండా
చిన్నపిల్లలు వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఎన్నైనా మీకు కావాల్సినవి ఈ క్వాంటిటీ పెంచుకుని చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసుకుని కాల్చి తీసుకోవాలి. పూజప్పుడు ప్రసాదంగా పెట్టుకోవచ్చు, పిల్లలు తినడానికి. ఇవి నిలవ కూడా ఉంటాయి, లోపల పప్పుతో చేయలేదు కదా, 2-3 రోజులు నిలవ ఉంటాయి. నచ్చితే కొబ్బరి పూర్ణాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.